నాన్ లోకల్ పాలు మహారాష్ట్ర కర్ణాటక నుంచి మిల్క్ దిగుమతి, అక్కడి నుంచి విజయ మదర్ డైరీల కొనుగోలు తక్కువ ధరకు లభిస్తుండటంతో మొగ్గు. రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి కొనేందుకు నో, బిల్లుల చెల్లింపులను తీవ్ర ఆలస్యం, ప్రశ్నిస్తే పాలు తీసుకురావద్దంటూ సమాధానం. నష్టపోతున్న రాష్ట్ర పాడి పరిశ్రమ రైతులు అంటూ కొన్ని చూస్తున్నాం. ఇది పెద్ద దుర్మార్గమైనటువంటి విషయం, ఇది పెద్ద మాఫియా. ఈ మదర్ డైరీ సంబంధించినటువంటి ఏవైతే ఈ కంపెనీలు ఉన్నాయో, ఆ మదర్ డైరీ కానీ విజయ కానీ ఇలా చాలా హెరిటేజ్ కానీ అన్నీ కూడా పెద్ద మాఫియా. ఇది ఎవరికి కూడా తెలియదు. రాష్ట్రంలోని విజయ మదర్ డైరీలు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగానే నడుస్తాయి. కానీ గత ప్రభుత్వం పాడి పరిశ్రమ పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ చూడండి. గత ప్రభుత్వం పాడి పరిశ్రమ పట్టించుకోకపోవడంతో చూడండి, ఇది చాలా గత ప్రభుత్వమే. ఎందుకంటే చాలా విషయాల్లో కేసీఆర్ అనాలోచితంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. సో మహారాష్ట్ర కర్ణాటక నుంచి లీటర్ పాలు 22 నుంచి 30 రూపాయల వరకు అందుబాటులో ఉండడంతో డైరీలు వాటిని దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడి రైతుల నుంచి పాలు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని, బిల్లుల చెల్లింపులోనూ ఆలస్యం జరుగుతున్నదని పాడి రైతులు వాపోతున్నారు. ఇది చాలా పెద్ద అంశం, దీని గురించి మనం మాట్లాడాలి. ఇది చాలా చిన్న విషయం కాదు. విజయ పాలు కానీ మదర్ డైరీ కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేస్తున్నటువంటి మాఫియా చాలా దుర్మార్గమైనటువంటి మాఫియాగా మనమైతే చెప్పవచ్చు. చూడండి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ పాల రేట్లు పెంచినటువంటి దాంట్లోనే ఉద్యమం కూడా ఒక రకమైనటువంటి ఉద్యమ నినాదం కూడా ఉండే వాస్తవంగా, అది కూడా గమనించాలి. తెలంగాణ వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలు కొనుగోలు చేయడానికి విజయ్ మదర్ డైరీ యాజమాన్యం నిరాకరించడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. బిల్లుల చెల్లింపులను తీవ్ర ఆలస్యం అవుతుండడంతో పాడి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ₹4 ప్రోత్సాహం ప్రకటించినా చెల్లించడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు పాల ఉత్పత్తిలో అధునాతమైనటువంటి పద్ధతులు తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరీ యజమానుల తీరుతో రాష్ట్రంలో పాడి పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అట. విజయ డైరీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తుండగా రైతు సొసైటీల సహకారంతో మదర్ డైరీ కొనసాగుతున్నది. ఈ 2 డైరీలు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా నడుస్తాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమను పట్టించుకోలేని ఆరోపణలు ఉన్నాయి. దీంతో డైరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో లీటర్ పాలకు 40 నుంచి 45 చెల్లించాల్సి ఉండగా రంగారెడ్డి నల్గొండ జిల్లా నుంచి వచ్చే పాలకు అధిక ధర చెల్లిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చే పాలు లీటర్కు ₹22 నుంచి ₹30 ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లులు పాపం ఆ పాడి పరిశ్రమ సంబంధించిన రైతులు ఎవరైతున్నారో పాలు పోసిన తర్వాత బిల్లులు రిటర్న్ ఇవ్వాలి ఈ కంపెనీలు, కానీ అవి ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు. సేల్కు మించి పాల ఉత్పత్తి అట. బిల్లు అడిగితే పాలు వద్దంటున్నారు. మహేష్ పాడి రైతు కందుకూరు మండల కేంద్రంలో డైరీలో ఉదయం సాయంత్రం కలిపి రోజుకు 30 లీటర్ల పాలు పోస్తాను. ఫ్యాట్ ఆధారంగా లీటర్కు 40 వరకు చెల్లిస్తారు. గతంలో 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించేవారు, కానీ కొన్ని నెలల నుంచి బిల్లు చెల్లించడానికి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రశ్నిస్తే పాలు తీసుకురావద్దని చెబుతున్నారు. పాడి పరిశ్రమపైనే మా జీవనం. ఇలా డబ్బులు అడిగితే పాలు పోసిన దానికి డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉన్నాయి ఈ యొక్క పాల మాఫియా. చాలా పెద్ద దుర్మార్గమైన విషయం. దీనిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. ఎందుకంటే పాడి పరిశ్రమ అనేది చాలా పెద్ద పరిశ్రమ. దానిపైన కొన్ని లక్షలాది మంది రైతులు ఈరోజు జీవనోపాధం పొందుతూ ఉన్నారు. దాన్ని కూడా మనం పొట్టగొట్టొద్దు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తూ ఉన్నారు. దయచేసి ఇమీడియట్గా తొందరగా మీరు దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.